నంద్యాలలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఎన్నో ఏళ్లుగా వైఎస్ఆర్సీపీలో పార్లమెంటు మీడియా ఇన్ఛార్జిగా పనిచేస్తున్న ప్రదీప్ రెడ్డి పార్టీని వీడి టీడీపీలో చేరారు. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ ప్రదీప్ రెడ్డికి కండవా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రదీప్ రెడ్డితో పాటు మరికొంతమంది యువకులు పార్టీలో చేరడంతో నంద్యాల వైసీపీలో అలజడి మొదలైంది. చాలా మంచి రోజు, ఎందుకంటే ప్రదీప్ గారి పుట్టినరోజు కూడా ప్రదీప్ గారు మన తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. తెలుగుదేశం పార్టీ అంటే ఈ రోజు నుంచే ప్రదీప్ గారి మీద వర్క్ ఉండాలి. వైసీపీ పార్టీ వల్ల కాదు. ఈ పార్టీలో పని చేయాలంటే ఖచ్చితంగా 24/7 పని చేయాల్సిందే. అది ప్రదీప్ రెడ్డి అన్న కానీ, ఎన్ఎండి ఫిరోజ్ అన్న కానీ, ఖలీల్ అన్న కానీ, లేకపోతే మన ఏవిఆర్ ప్రసాద్ అన్న కానీ, ఎవరన్నా కానీ పబ్లిక్ కోసం పని చేసే పార్టీ ఏదైనా ఉంటే ఖచ్చితంగా ప్రదీప్ తో పాటు ఈ రోజు ఎంతమంది అయినారో అందరికీ వెల్కమ్. అందరికీ ఒకటే నేను చెప్తున్నాను, మీరందరూ కష్టపడి పార్టీ కోసం పని చేయాలి. ఒకటే చెప్తున్నాను, పార్టీ కోసం లోయల్గా ఉండాలా. ఖచ్చితంగా మళ్ళీ మీరంతా వచ్చే ఎలక్షన్ లో కూడా మాతో పాటు పని చేయాలా. మీరందరూ ఈ ఫేస్లు అన్ని గుర్తున్నాయి. మళ్ళీ మీరందరూ మాతో పాటు ఉండాలా. నేను ఖచ్చితంగా ప్రదీప్ రెడ్డికి మళ్ళీ ఎలక్షన్ ఈ వచ్చే మున్సిపాలిటీ ఎలక్షన్ కి నేను బాధ్యత చేస్తున్నాను. కంపల్సరీ మీ వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీరందరూ తెలుగుదేశం నాయకులు ఎవరెవరు నిలబడినా అందరినీ గెలిపించే మీ మీద ఏమంటే బాధ్యత ఉంది. ఖచ్చితంగా నువ్వు గెలిపించుకోవాలా. కంపల్సరీ నువ్వు కానీ, నీ యూత్ కానీ, ఇంకా మన వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ మనం తెలుగుదేశం పార్టీకి ముందుకు తీసుకోవాలా. నంద్యాల డెవలప్మెంట్ చేయాలా. చాలా మంది చెప్తున్నారు ఫారూక్ గారు ఇది చేశారు, అది చేశారని. ఖచ్చితంగా మీరు చూశారు. ఫారూక్ గారు ఫ్యామిలీ వాళ్ళందరూ మా సొంత స్థలము పబ్లిక్ కోసం ఇచ్చాం. ఏ రోజు ఎవరు ల్యాండ్ మనం ఖర్చు చేయలేదు, మనమే ఇంకా ఇచ్చినాము. కంపల్సరీ ఫారూక్ గారి కుటుంబం అంటే నంద్యాల కాదు, రాష్ట్రాన్ని అందరికీ తెలుసు. వారు వాళ్ళ సొంత స్థలాలు కానీ ఎవరి స్థలాల జోలికి వెళ్ళలేదు. వెళ్ళను కూడా, అది మాత్రం మీరు రాసుకో పెట్టండి. ఏదన్నా ఉంటే మరి ఒక్కసారి చెప్తున్నాను, మీరందరికీ ఒకటే మాట ఇస్తున్నాను. మీకు ఏ ఇబ్బంది ఉన్నా కానీ, ఏం కష్టం వచ్చినా కానీ ఒక్కటే తెలుగుదేశం కార్యకర్తలకి మేమంతా అండగా ఉన్నాం. మా కార్యకర్తలు కానీ, మా నాయకులు కానీ కంపల్సరీ మీకోసం పనిచేస్తారు. కానీ ఒకటే అంటున్నాను, మీరు ఎక్కడ కానీ కానీ ఇల్లీగల్ యాక్టివిటీస్ లో వెళ్తే మేము ఎవరు ఎంకరేజ్ చేయం. ఏదన్నా న్యాయం కోసం మనం పోరాడతాం, న్యాయం కోసం మనం ముందుకు వెళ్తాం. దానికోసం ఒకటే అంటున్నా, ప్రదీప్ రెడ్డి గారికి మళ్ళీ ఇంకొకసారి స్వాగతం పలుకుంటూ నేను ఈ పార్టీలోకి వస్తున్నానని వచ్చినందుకు యాక్సెప్ట్ చేసినందుకు కానీ మీ లీడర్లందరికీ, టీడీపీ కౌన్సిలర్లకు కానీ, నాయకులకు కానీ, రాష్ట్ర స్థాయి నాయకులకు కానీ అందరికీ నేను రుణపడి ఉన్నాను. ఎందుకంటే ఈరోజు నేను ముఖ్యంగా మన రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారి తమిళుడైనటువంటి లోకేష్ గారి నాయకత్వాన్ని చూస్తూ, అండ్ ఇక్కడ నంద్యాలలో మన ఎన్ఎండి ఫారూక్ గారి తమిళుడైనటువంటి ఫిరోజ్ గారిని చూసి, కేవలం వీరిద్దరిని చూసి వీరి నాయకత్వంలో నా అడుగు జనాలు ఇప్పటి నుంచి పడాలనే కోరికతో ఈ పార్టీలోకి రావడం జరుగుతుంది. ఖచ్చితంగా వీళ్ళతో ఎంతవరకైనా వెళ్తాను, ఎప్పటి వరకైనా ఉండాలని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈ పార్టీ